తెలంగాణ లోకల్ ఎన్నికలపై అంతా ముందే ఊహించింది జరిగిందన్నది టాక్. ఎక్కడ చూసినా ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ఎవరి మైలేజీ కోసం వారు ప్రయత్నించారే కానీ బీసీలకు నిజమైన మేలు జరగాలన్న థాట్ మాత్రం ఏ పార్టీలో లేదన్నది గట్టి విమర్శ. అయితే ఇప్పుడు లోకల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఇంతకు ఎన్నికలు జరుగుతాయా? జరిగితే ఎలా జరుగుతాయి? 6 వారాల వరకు ఆగాల్సిందేనా? ఇంకేమైనా జరుగుతుందా? ప్రభుత్వం ఏం చేస్తుందనేదే ఇప్పుడు గ్రామాల్లో జరుగుతున్నటువంటి హీట్ టాక్. ఇక ప్రభుత్వ పరంగా మాత్రం గట్టి మదనమే జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. హైకోర్టు స్టే ఆర్డర్స్ పేపర్ అందిన తర్వాత ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించనుంది. ఇప్పటికే స్టే ఆర్డర్స్ పై సీఎం రేవంత్ సహచర మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా మంత్రులతో మరొకసారి మాట్లాడి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించే ఛాన్స్ ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఎదురయ్యే సమస్యలు, నిర్వహించడంలో ఉన్న అవరోధాల గురించి సీఎం దగ్గర జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందడుగు వేసే ఛాన్స్ కూడా ఉంది. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్స్ పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? పాత రిజర్వేషన్ విధానంలో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? లేక రాష్ట్రపతి దగ్గర ఇప్పటికే పెండింగ్ లో ఉన్న బిల్లుతో పాటు గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ ఆమోదం కోసం ఢిల్లీ కేంద్రంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అన్న ఆలోచనలను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, తెలంగాణ లోకల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ముందు నుంచి అంటున్నారు 40% రిజర్వేషన్ సంబంధించి హైకోర్టులో స్టే ఇస్తోంది అని చెప్పి అనుకున్నారు. కానీ ముందు రోజు విచారణ రేపటికి వాయిదా వేశారని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత నిన్న జరిగినటువంటి విచారణలో స్టే ఇవ్వడం జరిగింది. మొత్తంగా 6 వారాల పాటు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా, జరగవా, ఇంతవరకు స్టే విధించారా, మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందనే పాయింట్సే ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఎవరి మైలేజ్ కోసం వారు ప్రయత్నించారే కానీ నిజంగా బీసీలకు నిజమైన మేలు చేయాలనుకున్న పార్టీ అసలు ఏమైనా ఉందా అంటూ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి గట్టి క్వశ్చన్. అయితే ఇప్పుడు లోకల్ ఎన్నికలపై హైకోర్టు అయితే స్టే విధించింది. ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఎట్లా జరుగుతాయి? 6 వారాల వరకు ఏదైతే స్టే ఇచ్చిందో 6 వారాలు కూడా ఎన్నికలు జరగకుండా ఆగాల్సిందేనా? ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయా? ప్రభుత్వం మేము ఏదైతే చేశామో స్టే ఇవ్వలేదు కాబట్టి మేము ముందుకు వెళ్తాము, అంత అనుకూలంగానే జరుగుతోంది, మేము రిజర్వేషన్స్ ఇచ్చే ముందుకెళ్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ పరంగా గట్టి మదనమే నడుస్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి మేమే తీసుకొచ్చాం, మేమే మాట్లాడుతున్నామని చెప్పినటువంటి కండిషన్స్లో ఇప్పుడు హైకోర్టు స్టే వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారనే పరిస్థితి. హైకోర్టు స్టే ఆర్డర్స్ పేపర్స్ అందిన తర్వాత ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై కూడా ప్రభుత్వ కార్యాచరణ ప్రకటించబోతోంది. ఇప్పటికే స్టే ఆర్డర్స్ పై సీఎం రేవంత్, అదేవిధంగా సహచర మంత్రులు, బీసీ మంత్రులు అందరూ కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్లా ముందుకెళ్ళాలి, కార్యాచరణ ఏంటి అనేది. ఇవాళ కూడా మంత్రులతో మరొకసారి మాట్లాడి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంటే, ఒకవేళ ఆ టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకుంటే కనుక ఎదురయ్యే సమస్యలు ఏంటి? ప్రజల నుంచి కూడా కొంత ఒత్తిడి అయితే వస్తుంది, పార్టీ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. మేము జరగదని చెప్పినా కావాలని చెప్పి రాజకీయ పరంగా రాజకీయ లబ్ధి కోసం చేశారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు కొన్ని పొలిటికల్ పార్టీస్, బీఆర్ఎస్, బీజేపీ. సో దానికి ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజల్లో నెగిటివ్ రాకుండా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ. అసలు ఏం జరగబోతోంది, ఏం చేయబోతున్నారు? కోర్టు స్టే ఆర్డర్స్ పై అలర్ట్ అయింది సర్కార్ అయితే. కానీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది దీనికి సంబంధించి డ్రైవ్ మా ఇంప్యూటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రిజర్వేషన్ 42% సంబంధించినటువంటి అంశం ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఇన్ని రోజుల నుంచి చేసినటువంటి హడావుడి మొత్తం కూడా ఒక్కసారిగా ఎన్నికల నోటిఫికేషన్కి స్టే ఇచ్చేసింది రాష్ట్ర హైకోర్టు. సో ఇప్పుడు బీసీలంతా కూడా రాష్ట్రంలో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే తిన్మార్ మల్లనకు సంబంధించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. సో అన్ని చోట్ల కూడా దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ బీసీలకు సంబంధించి మా వాటా మాకు హక్కుగా రావాలి, సారి బిచ్చంగా కాదు హక్కుగా రావాలని చెప్పేసి ఈరోజు బీసీలు మొత్తం కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇక బీసీ కేంద్రంగానే రాజకీయాలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9తో ఎన్నికలకు వెళ్తే ఆ జీవో నిలబడదని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు కానీ బీసీ సంఘం నాయకులు కానీ మొదటి నుంచి అదే మాట్లాడారు. ఎందుకంటే జీవోలతోటి రిజర్వేషన్లు రావు, ఇవి చట్టం ముందు నిలబడవు,
ఇవి హక్కుగా రావాలి, చట్టంగా రావాలి, ఇవి కోర్టుల్లో నిలబడు అన్నది ప్రధానంగా మొదటి నుంచి వచ్చినటువంటి అంశం. ఈవెన్ ఐ న్యూస్ కూడా చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించింది. కానీ ఎక్కడో ఒక చిన్న హోప్, ఎందుకంటే ఒక ఎంపెరికల్ డాటా ఉంది, ప్రభుత్వం కులగణన సర్వే చేసింది, సర్వే చేసి ఆ లెక్కల్ని కోర్టు ముందు పెట్టబోతోంది ఎంపెరికల్ డాటాని అని అనుకున్నాం. బట్ ట్రిపుల్ టెస్ట్ కూడా చేయలేదు. సో దీంట్లో 50% కోటాను దాటడానికి ఉన్నటువంటి ఆ మార్గాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అన్నది కూడా ప్రభుత్వం చూడలేదు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయలే అంటూ కూడా హైకోర్టు ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో అంశాన్ని అంటే బలంగా వాదించినా కానీ ఈ అంశం పైన మాత్రం ప్రభుత్వం ఒక రకంగా ఫెయిల్ అయిందని చెప్పాలి. బట్ ఈ అంశాన్ని ఇంకా ముందుకు అంటే తెలంగాణలో ఈ అంశాన్ని గెలిపించి రేపు పొద్దున దేశవ్యాప్తంగా కూడా కులగణనలు చేస్తాం, ఎవరు వాటా వారికి ఇస్తాం, ఖచ్చితంగా సామాజికంగా భారతదేశంలో అవకాశాలు రావాలి అన్నటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. సో చేసిన దానికి ప్రతిఫలంగా తెలంగాణలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. సో అది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఎస్సీ బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 2 బిల్లులు ఇచ్చారు. బట్ ఈ జీవోలో మాత్రం కేవలం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశమే ఉంది. కోర్టు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది. 2 బిల్లుల్లో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి బిల్లు ఒకటి, ఇటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి బిల్లు ఒకటి. బట్ కోర్టులో మాత్రం జీవో నెంబర్ 9 స్థానిక సంస్థల పైన మాత్రమే తీసుకురావడం జరిగింది. అయితే గతంలో తమిళనాడులో ఏదైతే జరిగిందో అదే సీన్, అదే ఎపిసోడ్ సేమ్ మళ్ళీ తెలంగాణలో జరిగింది. అయితే మహారాష్ట్రలో కూడా సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో అది అంటే వికాస్ రావు వర్సెస్ మహారాష్ట్ర అప్పుడు జరిగినప్పుడు పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ ఎన్నికల్ని రద్దు చేయబడ్డారు. అంటే పదవులు వచ్చిన వాళ్ళంతా కూడా పదవులు కోల్పోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమిటి అన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, వాట్ నెక్స్ట్? జీవోలకు సంబంధించినటువంటి బిల్లు ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఒక విధంగా ఇది ప్రతిపక్షాల మీద నెట్టేస్తోంది. బట్ ఇప్పుడున్నటువంటి ఆప్షన్ ఏంటి? పార్టీ పరంగా పోతామంటారా? ఎట్లా ఉండవచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వడంతో కూడా ఇప్పుడు చాలామంది ఆశావాహుల్లో కూడా ఇప్పుడు ఒక నిరాశ నెలకొని ఉన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవహార శైలి కారణంగా చాలామంది రిజర్వేషన్ తనకు అనుకూలంగా వచ్చిందని ఆశపడి ఉన్న ఆస్తులు అమ్ముకొని పోటీ చేయడం కోసం సంసిద్ధమైనటువంటి తరుణంలో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆశపెట్టి మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ వ్యవహార శైలిపైన, రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఒకవైపు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి వివిధ బీసీ సంఘాలు కావచ్చు, ఇప్పుడు తిరుమల మల్లన్న వైపు తెలంగాణ రాజ్యాధికార సమితితో పాటు ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా మేము ముందే హెచ్చరించాము. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో ఇలాంటి ఇబ్బంది వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఇప్పుడు వాళ్ళకు కౌంటర్ వేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి పిటిషనర్ 2 వేల గడువు ఇచ్చింది. ఇదంతా కూడా మరొక 2 నెలల ప్రాసెస్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఈలోపు దీన్ని జరిగినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక మళ్ళీ కోర్టు కనుక దీన్ని పదే పదే క్వశ్చన్ చేసి ముందుకెళ్తే కనుక పాత రిజర్వేషన్ సిస్టాన్ని మేము ఒప్పుకునే అవకాశమే లేదు. మేము 23% రిజర్వేషన్లు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకవైపు పదే పదే ఒకవైపు ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. మాకు ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇస్తేనే మీరు ఎలక్షన్స్ వెళ్ళండి, లేకపోతే ఎలక్షన్ చట్టమయ్యేంత వరకు కూడా దీన్ని ఆపండి అని చెప్పేసి కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక మళ్ళీ పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం వెళ్ళాలి, లేకపోతే గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ ఆమోదించేంత వరకు ఆగాలి. అది కాకపోతే మళ్ళీ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ ఆమోదించడం కోసం వేచి ఉన్న తర్వాతనే ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. కానీ అది అయ్యేది ఎప్పుడు, అది ఇంకా అమల్లోకి వచ్చేది ఎప్పుడు అనే ఒక సందేహాలు చాలా మంది వద్ద ఉన్నాయి. దీంతో ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో ఒక ఫ్రేమ్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఒక దోషిగా పరిస్థితి ఏర్పడ్డది. బీసీల విషయంలో ఎట్లాంటి రియాక్షన్ చూడొచ్చు, బీసీల నుంచి ఎట్లాంటి ఒత్తిడి వచ్చేటువంటి అవకాశాలను ఇప్పటిదాకా ఆర్ కృష్ణయ్య కూడా మాట్లాడారు. అంటే ఆర్ కృష్ణయ్య కొద్దిసేపటి క్రితం బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల నోటికాడ బుక్కలు లాక్కోవద్దు, ఖచ్చితంగా ఇప్పటికే బీసీలకు 42% ఇచ్చినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు కూడా 67% మాత్రమే ఉంటుంది. 15% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 33% రిజర్వేషన్ ఇంకా అమల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీసీలకు చాలా కాలంగా చట్టసభలో రావాల్సిన రిజర్వేషన్ కోసం మేము పోరాడుతున్నాం, ఇప్పుడు లోకల్ బాడీ వరకే ఉన్నదని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం తలుచుకుంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తలుచుకుంటే ఇది ఒక వారం రోజుల ప్రహసనం. ఆ పార్లమెంట్ సమావేశంలో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల విషయంలో ఆర్టికల్స్ ని సవరిస్తే సరిపో, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ని సవరించి రాజ్యాంగ సవరణ చేస్తే రాష్ట్రాలకి అధికారం ఇచ్చే విధంగా రాజ్యాంగ సవరణ చేస్తే ఈజీ అవుతుంది. ఒకవైపు ఇప్పటికే సుప్రీంకోర్టు చేసిన ఇందిరా సాహ్ని కేసులో 50% రిజర్వేషన్ సీలింగ్ అనేది కేవలం విద్యా ఉద్యోగుల వరకు మాత్రమే ఉంది. అది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వే తప్ప, ఆదేశమే తప్ప, తీర్పు తప్ప రాజ్యాంగంలో ఎక్కడ కూడా దీని మీద సీలింగ్ లేదని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ ఇదే విషయం చేశారు. రాజ్యాంగంలో ఎక్కడ 50% సీలింగ్ ఉంది, ఈ సీలింగ్ కోటను ఎత్తివేయాలి, ఎవరికెంతో వరకంత వాటర్ రావాలని చెప్పేసి గతంలో కేసీఆర్ వాదించారు. 34% ఉన్న రిజర్వేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టుపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ స్వామి నిన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 2018లో చట్ట సవరణ చేసిన టైంలో, అంటే అప్పుడు కూడా 42% ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు కోర్టు కొట్టేసిన తర్వాత 23% నుంచి కేసీఆర్ అప్పుడు ఎన్నికలు పోయారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో. అప్పుడే కేసీఆర్ ఇదే అంశం పైన సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే ఈ పాటకు వచ్చేది. ఇది కేసీఆర్ చేసినటువంటి తప్పిదం, వాళ్ళు పోరాటం చేయలేదు, ఇప్పుడు మేము మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఫెయిల్ అయితే ఇది ఇంకో కొన్ని దశల పాటు నడుస్తుందా, ఇంకో దశాబ్ద కాలం పాటు ఈ పోరాటం చేయాల్సిందేనా? ఒక ప్రభుత్వం తర్వాత ఇంకొక ప్రభుత్వం అంత చిత్తశుద్ధి ఉంటుంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? అంటే ఇది శ్రీకాంత్, ఇది ఒకవైపు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటు బీహారు, రాజస్థాను, ఒరిస్సా, ఇలా అనేక రాష్ట్రాల్లో ఇదే అంశం పదే పదే పెండింగ్లో పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఈవెన్ తమిళనాడులో కూడా విద్యా ఉద్యోగాల్లో 69% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టి అమలు చేసుకుంటున్నారు తప్ప, మళ్ళీ లోకల్ బాడీ విషయంకి వచ్చేసరికి 50% రిజర్వేషన్ మాత్రమే అక్కడ అమలవుతుంది. దీంతో అనేక రాష్ట్రాలు కూడా ఈ విషయంలో మాకు పూర్తి స్థాయి స్వేచ్ఛనియాలి, రాజ్యాంగాన్ని సవరించి మాకు అవకాశం ఇస్తే మా రాష్ట్రాల్లో మాకు జనాభాకు ఆధారంగా ఏ వర్గాలకు వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయో వారికి అవకాశాలు దక్కలేదో రాజకీయంగా, వారికి అవకాశాలు ఇవ్వడం కోసం మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా పదే పదే డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా కేంద్రం పట్టించుకోవట్లేదు. 2021 చేయాల్సిన జనాభా జనగణన చేస్తే కనుక దీని విషయంలో ఒకవైపు కులగణన చేసి జనగణనతో పాటు లెక్కలు తీస్తే చేయడం కోసం ఈజీ అయ్యేది, ట్రిబుల్ టెస్ట్ నిలబడేది. కేంద్రం కూడా ఇవన్నీ ఏ విషయం పట్టించుకోకుండా కేవలం రాజ్యాంగ సవరణలు చేస్తే మొత్తం విషయం కొలికి వస్తుందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. కేసీఆర్ 2019లో ఈ ఎలక్షన్స్ వెళ్లే ముందు సుప్రీంకోర్టు 34% కొట్టేసింది కనుక 23% వచ్చి ఆగిపోయింది. కాబట్టి అప్పుడు మేము ఎమర్జెన్సీ టైంలో అలా చేసుకొని ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ గతంలో మమ్మల్ని ఆరోపించినటువంటి కాంగ్రెస్ పార్టీ 20 నెలలుగా ఏం చేస్తుంది? వాళ్ళ పార్టీ అధినేత అగ్రనేత రాహుల్ గాంధీ పదే మాట్లాడారు కదా, దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ కౌంటర్ చేయడం, రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టడం, లేకపోతే పాత రిజర్వేషన్ ప్రకారం 23% ఎలక్షన్ పోవడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ప్రత్యామ్నాయాలు. ఇప్పుడు బీసీ సంఘాలు మాత్రం మాకు 42% వచ్చేంత వరకు ఒప్పుకోలేదని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి బీసీ సంఘాలు మాత్రం ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి 56% ఉన్నటువంటి బీసీలకు 42% రావాల్సినటువంటి హక్కులు, రిజర్వేషన్లు హక్కుగా రావాలి, ఇది నిజాయితీగా రావాలి, సమన్యాయంగా రావాల్సినటువంటి హక్కులు, సామాజిక న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు దీన్ని హరించేస్తున్నాయి. ఖచ్చితంగా మా స్థానాలు మాకు రావాలి, మేమెంతో మాకంతా అన్నటువంటి హక్కు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. బీసీలు మొత్తం కూడా ఆగ్రహంగా ఉన్నారు. మనతో పాటు ఉప లక్ష్మణ్ గారు, అట్లాగే కేవీ గౌడ్ గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, చెప్పండి. ప్రభుత్వం ఏ ధైర్యంతో అడుగు ముందుకేసింది? అంటే చాలా మంది శాసనసభలో గంగుల కమలాకర్ కానీ, లేదంటే శ్రీనివాస్ గౌడ్ కానీ, లేదంటే ఇంకా బీసీ సంఘం నాయకులు కానీ, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అన్నారు, చాలా ఈవెన్ శాసన మండలిలో కూడా మాట్లాడారు, ఇది నిల్చునే జీవో కాదు, ఇది నిల్చునే జీవో కాదు, దీనికి అంత బలం లేదు, చట్టంగా రావాలి, ఇందులో పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి కేంద్రానికి పంపించినటువంటి ఆ సమీక్షలో, కేంద్ర హోంశాఖ సమీక్షించినటువంటి వాటిలో కూడా 32 సవరణలు జరగాలన్నారు. అవేంటో కూడా ఇప్పటికీ బయటపెట్టలేదు. గతంలో చూసినటువంటి కేసులు అన్నీ కూడా ఎదురు దెబ్బలు దాకినటువంటివి. 50% కోట క్యాప్ దాటుతోంది అన్నటువంటి ఎదురు దెబ్బలు ఉన్నాయి. చట్టంగా రావాలి, జీవోల పరంగా కాదు, చట్టంగా కాకముందుకే కోర్టుల్లోకి వెళ్ళి కొట్లాడింది ప్రభుత్వం. సో ఎట్లా చూస్తున్నారు? నెక్స్ట్ లెవెల్లో ఏం జరగాలి? ప్రభుత్వము తప్పిదం చేసింది, అలాగే విచారణ జరుపుతున్న హైకోర్టు కూడా తప్పిదం చేసిందని నేనైతే చెప్పగలను. ఎందుకంటే ముందుగానే హైకోర్టు ఈ నోటిఫికేషన్ ఇవ్వక ముందే విచారణ జరుగుతూ ఉన్నప్పుడు స్టే ఇచ్చి ఉండవలసింది. అది ఇవ్వకుండా మీరేమైనా మీ ప్రాసెస్ మీరు చేసుకోండి, మేము మా విచారణ మేము చేస్తాము అని, ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ స్టే ఇచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా స్ట్రాటజికల్ గా తప్పు చేశారు. వాళ్ళు మేమేదో వ్యూహాత్మకంగా వెళ్తున్నాము, బీసీలను అట్రాక్ట్ చేద్దాము, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ ఓటు సంపాదించుకున్నాము అని 42% అని నినాదం తీసుకొచ్చారు.
ఎవరైనా మామూలుగా ఆలోచించండి. ఒకటి బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు, రాష్ట్రపతికి పంపించారు, అవును. ఇక్కడ గవర్నర్ పంపించారు. అవి అక్కడ పెండింగ్ లో ఉండగా ఏ కోర్టు అయినా కూడా అనుమతిస్తుందా? రాజ్యాంగం ప్రకారము ఎవరు చేయాలనో వాళ్ళు అవి చెయ్యాలి. వాళ్ళు చేయకుండా కోర్టు అనుమతిస్తుంది ఎక్కడన్నా? ఇచ్చే అవకాశమే లేదు. అది తెలియదా ప్రభుత్వానికి? ఇలాంటి న్యాయ నిపుణులు ప్రభుత్వానికి, సలహాదారు ప్రభుత్వానికి చెప్పరా? వచ్చేసారు. సో ఇప్పుడు ఏమైంది? జీవోను ఆపేశారు, నోటిఫికేషన్ ఆపేశారు. జీవోను ఆపేశారంటే నువ్వు 42% ఇంప్లిమెంట్ చేయకూడదనే కదా. నోటిఫికేషన్ దానికి కనెక్టెడ్ అది కూడా ఆపేశారు. అందువల్ల ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా దెబ్బతిన్నప్పుడు మరి ఎలా దిద్దుకోగలుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం అంటే? అవకాశమే లేదు. ఇంకా ఖచ్చితంగా బీసీలలో వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నాలు చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి, అంటే ప్రతిపక్ష పార్టీలు, ఇంకా ఏమైనా సామాజిక సంఘాలు అందరూ కూడా చేస్తారు. అయితే వెంటనే జరగబోయే ప్రభుత్వాన్ని నష్టం వేయలేదంటే ఎన్నికలు జరగవు కదా. నేను అనుకుంటున్నాను ఇది ఇంకా కోర్టులో 1.5 నెలల తర్వాత 2 నెలల తర్వాత కానీ కోర్టు ఏం చెప్తుందో కూడా. అంటే ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఫైట్ అర్థమైంది. ఇక నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళాలి, లేదంటే పార్లమెంట్ స్థాయిలో ఒక ఉద్యమం, ఒక ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ఎంపీలంతా కూడా తెలంగాణ అంశాన్ని ప్రధానంగా తీసుకోవాల్సి. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలకు పాత పద్ధతిలో వెళ్తుందా? కౌంటర్ దాఖలు చేయాలని గడువు ఇచ్చింది. ఈ గడువు తర్వాత పరిస్థితి ఏమిటి? ఎన్నికలకైతే వెళ్ళొద్దు అనేది లేదు. ఇక్కడ జియో నెంబర్ 9 పైనే వచ్చినటువంటి అభ్యంతరాలు 2018 ప్రకారం ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి స్టేట్మెంట్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఎన్నికలు ఆపిస్తారు అని అడిగారా లక్ష్మణ్ గారు మిమ్మల్ని? ఇక్కడ నోటిఫికేషన్ కూడా స్టే చేసింది కదా. ఎన్నికల నోటిఫికేషన్ కూడా స్టే చేసిందంటే ఎన్నికలు జరపకూడదనే కదా. 2 వారాలు వాయిదా వేసింది. దాని తర్వాత మళ్ళీ కౌంటర్ అఫిడవిట్ వేయడానికి 1 నెల రోజులు గడువు ఇచ్చింది. అవును. ఏమున్నా కూడా వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ వేయాలి, లేదంటే మీరు అన్నట్టు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోతే వెళ్ళాలి. కానీ సుప్రీంకోర్టు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో మీరు హైకోర్టులో ఆల్రెడీ కేసు విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళు దీని మీద స్టే ఇచ్చే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. అందువల్ల వెళ్ళే అవకాశాలు ఏం లేవని నేను అనుకుంటున్నాను. వెయిట్ చేయడం తప్ప, హైకోర్టులో విచారణ జరిగేంత వరకు వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేదు ఇప్పుడు ప్రభుత్వము. కానీ బీసీల నుంచి ఏ వ్యతిరేకత మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం. కేవి గౌడ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే నేను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఈ జియో విషయంలో. మీరు కూడా చాలా సందర్భాల్లో జాయిన్ అయ్యారు, నాతో పాటు చాలా విషయాల్లో మనం చర్చించాం. ఇది నిల్చునేటువంటి పరిస్థితి లేదు, నిల్చునే బలం దీనికి సరిపోవట్లేదు, చాలా వీక్ గా ఉంది, చట్టంగా రావాలి, గవర్నర్ సంతకం రావాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంగానే రిజర్వేషన్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి జీవోలు గతంలో కూడా ఫెయిల్ అయ్యాయి. సో ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. సేమ్ తమిళనాడు సీను, కేసీఆర్ సీనే ఇప్పుడు రిపీట్ అయింది. సో వాట్ నెక్స్ట్? బీసీ సంఘాలు ఏం నిర్ణయించుకుంటున్నాయి? అన్ని స్థానాల్లో పోటీకి దిగడానికి సిద్ధమవుతున్నారా? సో ఇది ఇప్పుడే అసలైన ఎపిసోడ్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఇది ఎంత దూరం పోతుంది, ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు. ఏం చెప్తున్నారు? ముందుగా ప్రభుత్వం అధికారికంగా రిజర్వేషన్లు కల్పించాలి, దానికి చట్టబద్ధతతో కూడినటువంటి రిజర్వేషన్లు మాత్రమే కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. బీసీ ఇంటలెక్చువల్ ట్రైనింగ్లో మొదటి ఈ జీవులతో ఇచ్చేటువంటి రిజర్వేషన్లు నిలబడవు, కోర్టులో ఖచ్చితంగా సవాల్ చేస్తారు. ఏ ఒక్క వ్యక్తి కనుక కోర్టుకు వెళ్ళినా కానీ తప్పనిసరిగా స్టే ఇవ్వడం లేదా కొట్టివేయడం జరుగుతుంది అనే విషయం ముందుగానే మనం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. అయినా సరే ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ మా దగ్గర ఏదో ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ముగ్గురు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా బీసీలని ఒక ఓట్ బ్యాంక్ గా చూసి వాళ్లకు దక్కాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి వాటాన్ని, ఉద్యోగాల వాటాన్ని కల్పించడంలో 100% తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వైఫల్యం చెందిన మేము అనేటువంటి ఒక కలర్ ఇవ్వబోతా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ ఇంటెన్షనల్లీ ఈ పార్టీల యొక్క నాయకత్వం అంతా కూడా ఓసీల చేతిలో ఉండడం, ఆ ఓసీల నేతృత్వంలో ఉన్న వాళ్ళు బీసీలకు నాయకత్వం కనుక అప్పగిస్తే వాళ్ళ యొక్క పదవులు మూలాలు తగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది లోకల్ బాడీలతోనే ఆగదు, ఎంపీలు ఎమ్మెల్యేల స్థానాన్ని కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది రాబోయే రోజులు. కాబట్టి వాళ్ళ యొక్క మూలాలు ఏదైతే బీసీలకు దక్కవలసినటువంటి రాజకీయపరమైనటువంటి పదవులని
అనుభవిస్తున్నటువంటి వర్గాలు ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి, కుట్రపూరితంగా వ్యవహరిస్తాయని పదే పదే మనం చెప్తూనే ఉన్నాం. అదే ఇప్పుడు జరిగింది కూడా. ఇక హైకోర్టు ఎపిసోడ్కి వద్దాం మనం. సరే, గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది, ఎలా సమయాన్ని వృధా చేసిందో మనం అనేక సందర్భాల్లో చెప్పినా మళ్ళీ వాటి దృష్టికి పోదలుచుకోలేదు. ఈ రోజు కోర్టు చెప్పినటువంటి డైరెక్షన్ లో మనం ఒకసారి చూద్దాం. ఎలక్షన్ ఈ జీవో ప్రకారం ఎన్నికలు చెల్లాలా వద్దా అనే దానిపైన తాత్కాలికంగా మాత్రమే స్టే ఇవ్వడం జరిగింది. కొట్టివేయలేదు. డిస్మిస్ చేసి మీరు పాత పద్ధతికి వెళ్తారా లేదంటే ఎన్నికలు తక్షణం నిర్వహించాలనేటువంటి ఆదేశాలని ప్రభుత్వానికి ఇవ్వలేదు. తాత్కాలికంగా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కోర్టు అభిప్రాయపడినట్టుగా భావిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే పార్టీలు పిటిషనర్ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. పార్టీలు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పేసి 2 వారాలు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇంకొక 4 వారాలు, మొత్తం 1 నెల రోజుల గడువు అయితే ప్రభుత్వానికి దొరికింది. సో ఈ లోపు ప్రభుత్వాలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వాటి యొక్క స్టాండ్ హైకోర్టుకు తెలియచేయాలి ఖచ్చితంగా. మేము కూడా గతంలో అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ఏదైతే ఇందులో 42% రిజర్వేషన్ లో 10% ముస్లిం రిజర్వేషన్ ఉందనే ప్రభుత్వం కానీ లేదంటే మంత్రులు కానీ ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఇంకా అయిపోలేదు, స్టే మాత్రమే వచ్చింది, దీనికి సంబంధించి కోర్టుకు పూర్తి ఆధారాలు మేము ఇస్తాం, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ల కోసం పోరాడతాం అన్న మాట ప్రభుత్వం నుంచి రావట్లేదు. అటు బీజేపీనో ఇటు బీఆర్ఎస్ నో విమర్శిస్తూ ఇది ఫెయిల్ కావడానికి కారణం ఈ 2 పార్టీలే, ప్రతిపక్షాల కుట్రే అని మాట్లాడుతున్నారు. సో ఇండైరెక్ట్ గా ఈ జియో ఫెయిల్ అయింది, రిజర్వేషన్లు రాకపోవడానికి కారణం వీళ్ళే అని మాట్లాడుతున్నారు. మోరోవర్ గతంలో కేసీఆర్ ఎందుకు 23% పోయిన టైంలో ఎందుకు దాన్ని ప్రోలాంగ్ చేస్తూ సుప్రీంకోర్టు పార్లమెంటరీ స్థాయిలో ఎందుకు కొట్లాడలేదు అని మాట్లాడుతున్నారు. సో ఇక నుంచి మేము పార్లమెంట్లో స్థాయిలో కొట్లాడతాం అన్నది ఒక ఇండికేషన్ లాగా చూడాలా? ఇక ఇది ఫెయిల్ అయినట్టేనా? ఈ స్టే ఇక్కడికే చూడాలా? భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పనులు చేయలేదు. ఇప్పుడు బిల్లు ఇక్కడ అసెంబ్లీలో ప్రారంభించి అసెంబ్లీలో ఆమోదింప చేసుకుని గవర్నర్ దగ్గర పంపినటువంటి వ్యక్తులకు పార్లమెంట్ లో కూడా దాన్ని ఆమోదింప చేసుకోవాలనేటువంటి అవగాహన కూడా ఉండే ఉంటుంది. అది లేకుండా వాళ్ళు రాష్ట్ర దేశ స్థాయి రాజకీయాలను నడపలేరని మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ ఆమోదించుకున్నప్పుడు ఇక్కడ అఖిలపక్షం నిర్వహించి ఇక్కడ క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ధర్నాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, రస్తారోకలు కానీ ఏది కూడా పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానీ ఏది కూడా చర్య తీసుకోలేదు. రివర్స్ లో చేశారు. ఇక్కడ ఢిల్లీపై ధర్నా చేసినాం, మేము జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినాం అని అంటారు. ఢిల్లీలో చేయాల్సిన ధర్నాలు కాదు, ఢిల్లీలో చేయాల్సిన చర్చలు. అన్ని పార్టీలతోనే అఖిలపక్షాన్ని నిర్వహించేసి అన్ని పార్టీల నాయకులను ఒప్పించేసి దీనిపైన చర్చించాల్సినటువంటి అవకాశం ఉండే, సమయం కూడా ఉండే. కానీ రేవంత్ కావాలని చెప్పేసి ఈ యొక్క సమయాన్ని వృధా చేశారు. అనేక సందర్భాల్లో ప్రధానిని కలిశారు, కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా బీసీ రిజర్వేషన్ల పైన ఆయన కనీసం కూడా లేవనెత్తలేదు. పార్టీ కూడా లోకేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీసీ సంఘం నాయకులు. లోకేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఢిల్లీ స్థాయిలో నామమాత్రంగా ఒక్కరోజు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారు తప్ప ఒక ఉద్యమ స్థాయిలో దీన్ని మీరు చేయలేకపోయారు. మోరోవర్ మీరు ఇచ్చినటువంటి జీవో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండాల్సింది. చట్టబద్ధంగా రిజర్వేషన్లు రావాలి, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు రావాలి, పార్లమెంటరీ స్థాయిలో రావాలి, కేంద్రం సఖ్యతతో కేంద్ర సమన్వయంతో రావాలి. సో మీరు కేంద్రం అంటే గతంలోనే ఉన్నాయి, రాజ్యాంగమే చెప్పింది రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయని చెప్పేసి, బట్ అవి పరిమితమైనటువంటి అధికారాలే. దీంట్లో ఇంకా చాలా అంశాలని కోర్టు బయటపెట్టింది. మీరు రాజ్యాంగం ప్రకారం పోలేదు, జీవోలు చెల్లలేదు, కోర్టు అదే చెప్పింది. సో వాట్ నెక్స్ట్? ఇక పార్లమెంటరీ స్థాయిలో కొట్లాడడానికి సిద్ధమవుతోందా? రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏం చెప్తోంది కాంగ్రెస్ పార్టీ? అట్లా కాదండి, ఎక్కడ కూడా తప్పు చేసినట్టు అంశం ఎక్కడ లేదు. ఈ రాష్ట్రంలో ఒక్క రోజుకి హడావిడిగా ఒక గంటకో ఒక పూటకో లేకపోతే ఒక రోజుకో ఒక నెలకో సంబంధించి అప్పుడు హడావిడిగా జీవించింది కాదు ఇది. దీన్ని 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,63,000 మంది ఉద్యోగుల్ని, రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తుల్ని, సంస్థల్లో పనిచేసే వ్యక్తుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి కమిటీ వేసి వారికి బాధ్యతలు చేసి ఈ రాష్ట్రంలో మొత్తం కూడా కులకరణ చేయడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో ఎప్పుడు జరగని విధంగా, భారతదేశం వరకు ఎప్పుడు జరగలేదు. అది మొట్టమొదటిసారిగా చిత్తశుద్ధి చేసినటువంటి కార్యక్రమం. దీన్ని బీజేపీ వాళ్ళు ఏదో ఊకదంపుడు ప్రసంగాన్ని చెప్పడం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలుగా చలామణి అవుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఇట్లాంద్ర గారు కానీ, అదేవిధంగా బండి సంజయ్ గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ, వీళ్ళు ఒక్క రోజున దీని గురించి మాట్లాడారా? మరి మేము ఇంత చిత్తశుద్ధితోటి
ఇంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయబద్ధంగా దీన్ని మేము కులగణన చేసి అదే విధంగా ఉభయ సభల్లో లోక్సభ అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో ఆల్ పార్టీస్ అందరి అభిప్రాయం మేరకు దీనికి ఒక చట్టం చేసి గవర్నర్ పంపించినాం. అంటే కరెక్ట్ మీరు అన్నారు, అసెంబ్లీ తీర్మానం జరిగింది, ఆమోదం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం అంటే ప్రజాభిప్రాయంగా భావించాలని చెప్పేసి కోర్టులో మీరు కూడా వాదించారు. కానీ ప్రజాభిప్రాయం మేరకు వెళ్తే నిబంధనలు కూడా ఉంటాయి కదా, నిబంధనలు ఎందుకు పాటించలేకపోయారు? సో చట్టంగా రావాలి కదా ఇది. చట్టంగా ఇప్పుడు అట్లా కాదండి. మేము ఇప్పుడు ఇప్పుడు దేశంలో జరిగినటువంటి మిగతా 3 సంఘటనలు జరిగినటువంటి కేసులు వేరు. ఇప్పుడు మహారాష్ట్ర సంబంధించి కానీ లేకపోతే మిగతా 2 సంబంధించిన కేసులు వేరు. అక్కడ ఏం జరిగింది, ఉద్యోగ సంబంధించినటువంటి కానీ నియామకాలకు సంబంధించినట్టు కానీ అదేవిధంగా అవి వేరు. అక్కడ జరిగినటువంటి వాదన వేరు, అప్పుడు జరిగినటువంటి ఇది వేరు. ఇప్పుడు మేము ఓన్లీ ఇక్కడ ఏంది 56% మంది ఉన్నటువంటి బీసీలు అని కులగణన చేసినప్పుడు 56% మంది ఉన్నారు. 56% మంది బీసీలకి రాజకీయ ప్రాధాన్యత సరైన రీతిలో దక్కట్లేదు. రాజకీయంగా అటువంటి ప్రాధాన్యత కల్పించలేదు కాబట్టి వాళ్ళు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే మీ వర్షన్ ఎక్కడ తప్పు పట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీ చేసింది 100% అక్సెప్టబుల్. కానీ వెళ్లే విధానమే దాంట్లోనే ప్రొసీజర్ లో రాంగ్స్ ఉన్నాయి, ప్రొసీజర్ మిస్టేక్స్ ఉన్నాయి. దాంట్లో 285 సెక్షన్ A అది సవరించలేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. ఎందుకు తొందరపడ్డారు అన్నదే కోర్టు అడిగినటువంటి ప్రశ్న. తొందరపడి ఎందుకు షెడ్యూల్ విడుదల చేయాలి, ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నారు అన్నదే కోర్టు అడిగినటువంటి ప్రశ్న. అట్లా కాదండి. ఇప్పుడు మేము గవర్నర్ పంపించినప్పుడు వాళ్ళు నీకు దాంట్లో తప్పులు ఉన్నాయా, దాంట్లో ఏమన్నా ఉంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించాలి కదా బిల్లు. అది కూడా మిస్టేక్. మరి బిల్లు తప్పు వాళ్ళ దగ్గర పట్టుకుని మమ్మల్ని తప్పు అంటే ఎట్లండి? ఇప్పుడు నీకు పంపించినాం, గవర్నర్ పంపించారు ఆగస్టు 31 తారీఖు పంపించిన తర్వాత నెల దాటిపోయింది. ఇంకా దాటిపోయాక కూడా నీకు 15 రోజులు కావాల్సింది. నువ్వు ఎందుకు పంపించలేదు? నువ్వు పంపించకుండా నువ్వు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏం చేస్తుంది? బీసీలు పడ్డ చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి. చిత్తశుద్ధి ఎవరికి లేదు. చిత్తశుద్ధి ఎవరికి లేదండి. పంపించాల్సింది ఎవరు? ఒకవేళ ఇప్పుడు నిజంగా దాంట్లో తప్పులుంటే, నిజంగా నిబంధనలకు లోబడి లేకుంటే ఏదన్నా ఉంటే మీరు దాని రిటర్న్ బిల్ రిటర్న్ పంపించాలి కదా. పంపిస్తాం. దాంట్లో ఏమన్నా సవరణ ఉంటే మేము సవరణ పంపిస్తాం కదా. నీ దగ్గర ఉన్న ఏంటి మౌనం అంగీకారం కదా. మౌనం ఏంటి అంగీకారం కదా. అది నువ్వు అంగీకరిస్తున్నట్టు. దీంట్లో ఇంకో పాయింట్, మొదటిసారి పంపించిన జీవో కేంద్రానికి పంపిస్తే అక్కడ నుంచి 32 దీంట్లో సంస్కరణలు ఉన్నాయి, ఇవి సరిచేయాలంటూ కూడా మీకు రావడం జరిగింది. అవేంటో కూడా మీరు బయట పెట్టలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ సిఫార్సు ఏదైతే భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు ఉన్నాయో అవి కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఎవరు ఎంత, ఎవరి వాటా ఎంత అనేది ప్రజల అభిప్రాయం మేరకు అంటున్నారు, కానీ ప్రజలకే తెలియదు కదా ఆ రిపోర్ట్ లో ఏముందన్న విషయం. లేదండి, అసెంబ్లీ సాక్షిగా దీని మీద డిబేట్ జరిగింది. అసెంబ్లీ సాక్షిగా పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. అడిగిన వాళ్ళకి ఇచ్చారు, ఎవరు అడగలేదు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చారు. అడిగిన వాళ్ళందరికీ పబ్లిక్ డొమైన్ లో పెట్టమంటే ఇప్పుడు అడిగిన వాళ్ళకి ఇస్తారు కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు. నాకు అర్థం కాదు. శాసనసభ్యులు కానీ లేకపోతే ఇంకెవరు కానీ అధికారులు కానీ ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తారు. ఎవరు అడిగారా? ఇప్పుడు మీ దగ్గర కూర్చున్న ఎవరు అడిగారా? ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అడిగారా? అడిగిన వాళ్ళకి ఇచ్చారు. మీరు అడగకుండా ఎవరు అడిగి ఇప్పుడు ఎట్లుంటదండి అది? ఒక ప్రభుత్వంలో ఎవరు పడితే వాళ్ళు ఒక ప్రశ్న ఫైనల్ గా ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? 42K కట్టుబడి ఉన్నారా? లేదు మేము 42% రిజర్వేషన్ అయితే కలిపి రాజకీయ పరంగా స్థానిక సంస్థలు కల్పిస్తామని చెప్పాము. దానికి కట్టుబడి ఉన్నాము. న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాటని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. బీజేపీ లెక్క దొంగ మాటలు మాట్లాడి వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు క్యాబ్ పెట్టినవారండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడేమో నిబంధన క్యాబ్ పెట్టింది, ఏది 50% దాటొద్దు అని చెప్పి వాళ్ళేమో అక్కడ అడ్డుకుంటారా? దొంగలు వీళ్ళిద్దరు కలిసి బీజేపీ టీఆర్ఎస్ కలిసి చేస్తున్న దొంగలు వాళ్ళని అడగలాడుకుంటే మమ్మల్ని అంటే మేము ఎట్లా చెప్తామండి? చూద్దాం రానున్న కాలంలో. ఎనివే మీరు కూడా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటం ఉంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు, అట్లాగే కేవి గౌడ్ గారు, ఉప లక్ష్మణ్ గారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశం ఈ జీవో రద్దయిపోయింది. జీవో ఎన్నికలకు స్టే వచ్చేసింది.